Subscribe to Color Frames. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదలైన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో భాగంగా టీమిండియా బంగ్లాదేశ్ తో ఆడిన తన తొలి మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి టోర్నీని విజయంతో ఆరంభించింది. ఈ క్రమంలోనే టీమిండియా తన రెండో మ్యాచ్ ను ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో పోటీ పడనుంది. ఐసీసీ ఈవెంట్లలో ఇప్పటి వరకు పాకిస్తాన్ పై టీమిండియా పై చేయి సాధించిన సంగతి తెలిసిందే. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగాలో సూచించాడు. తాజాగా ఈ మ్యాచ్ గురించి షోయబ్ అఖ్తర్ మాట్లాడుతూ టీమిండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో గెలుపొందిన టీమిండియా ప్రస్తుతం జోరు మీదుంది. రోహిత్ సేన మీద విజయం సాధించాలంటే ఈ మ్యాచ్ లో పాక్ ఆటగాళ్లు దూకుడుగా ఆడాలి. అటాకింగ్ గేమ్ మాత్రమే టీమిండియాను కట్టడి చేయగలదు. న్యూజిలాండ్ తో ఆడిన మాదిరిగా నెమ్మదిగా ఆడతామంటే ఓటమి తప్పదు. ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను త్వరగా పెవిలియన్ కు చేర్చాలి. లేదంటే ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తారు. కాబట్టి దూకుడుతోనే టీమిండియాకు కళ్లం వేయాలి అని పాక్ ఆటగాళ్లకు షోయబ్ అఖ్తర్ సలహా ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్ లోనే పాకిస్తాన్ కు చేదు అనుభవం ఎదురైంది. సొంత గడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన పాక్ న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మెగా టోర్నీలో పాక్ సెమీస్ కు వెళ్లాలంటే భారత్ మీద తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.